త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. షిరిడీ సాయిబాబా దివ్య చరిత్ర. ముందరి ద్వారం తలుపులు ఎవరో తట్టారు. భర్తయే కావచ్చునని ఆమె లేచి వచ్చి తలుపులు తీసింది. ముఖం దివ్య తేజస్సుతో వెలుగుతూ 80 సంవత్సరాల వయోవృద్ధుడు ఎదురుగా కనిపించాడు. అమ్మ, ప్రయాణం చేసి అలసిపోయాను, ఆకలి వేస్తున్నది, ఏదైనా కొంచెం తినటానికి పెట్టు తల్లి అంటూ లోపలికి ప్రవేశించాడు. స్వామి దయచేయండి అని భక్తితో వృద్ధుణ్ణి ఆసీనుడిని గావించి విస్తరిపరిచి ఆహార పదార్థాలను పుష్కలంగా వడ్డించింది. వృద్ధుడైన ఆ ఆగంతుకుడు పుష్టిగా భోజనం చేశాడు. అమ్మాయి, బయట వర్షం బాగా కురుస్తుంది, నేను ఎక్కడికి ఈ సమయంలో పోలేను, ఈ రాత్రికి మీ ఇంట్లోనే నిద్రిస్తాను అన్నాడు. అతి దిర్వైహ విష్ణువు కదా అని ఆమె ఆ వృద్ధుడికి పడక వేసి అతనిని శయనించమని చెప్పి తాను లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది. కొంచెం సేపు దైవ ప్రార్థన చేసుకొని తాను భోజనం ముగించి నిద్రించబోయింది. అంతలో వృద్ధుడు తలుపు తట్టాడు. అమ్మా, నీవు నాకు కడుపు నిండా అన్నం పెట్టావు, కానీ కంటి నిండా నిద్ర రావటం లేదు. నా కాళ్ళు నడిచి నడిచి పోట్లు పుడుతున్నవి, నా కాళ్ళు పట్టేవారెవరైనా కావాలి అని ఆమెను కోరాడు. వృద్ధుని పాదాలు వత్తడానికి ఎవరూ లేరే, తాను ఒక్కతే ఉంది. తాను పరపురుషుడిని ఎప్పుడూ తాకలేదు. ఏం చెయ్యాలో తెలియక అమ్మవారు ముందు కూర్చొని, తల్లి, నీవు నన్ను పరీక్షిస్తున్నావా? ఏనాడు పరపురుషుడిని అంటిన దానిను కాను అంటే తాకలేదు. అలాంటిది నన్ను ఈనాడు ఈ వృద్ధుని పాదాలు పట్టమంటావా తల్లి అని ప్రార్థిస్తూ వచ్చింది. వృద్ధుణ్ణి నిరాశపరచకుండా తన వ్రతభంగం కాకుండా రక్షించమని వేడుకున్నది. ఇంతలో ఇంటి వెనక తలుపు ఎవరో తట్టారు. దేవగిరమ్మ తలుపు తెరిచి చూస్తే ఒక స్త్రీ నిలబడి ఉంది. అమ్మా, మీరు కోరారు, నేను వచ్చాను అంది. దేవగిరమ్మ ఆనందంతో, తల్లి, ఈనాడు నా గౌరవము రక్షింప ఈమెను నీవే పంపావా అమ్మా అని మనసులో పార్వతీకి నమస్కరించుకొని ఆ ఆగంతక స్త్రీని వృద్ధుని దగ్గర విడిచి తలుపు వేసుకున్నది. వచ్చిన స్త్రీని పంపించాలి కదా, తాను పడుకోవడానికి వీలు లేదు అనుకుంటూ పూజాగదిలో ప్రార్థన చేసుకుంటున్నది. బయట గలగల నవ్వులు శబ్దం కావడంతో దేవగిరమ్మ తలుపులు తెరిచి చూసింది. దివ్యమైన సుందర స్వరూపాలతో పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్కరించారు. ఓం షిరిడీశ్వరాయ నమః.